మహాశివరాత్రి సందర్భంగా చిత్తూరు జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుండే శివునికి వివిధ అభిషేకాలు జరుగుతుండగా భక్తులు పెద్ద ఎత్తున శివనామస్మరణతో దర్శనాలు చేసుకుంటున్నారు. మహాశివరాత్రికి కాళహస్తిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగినట్లు చెప్తున్న ప్రధాన అర్చకులు అర్ధగిరి స్వామితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పురస్కరించుకొని ఇప్పటికే శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతారు. ఎందుకంటే ఈ మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అని చెప్పేసి కూడా ప్రతీతి. ముఖ్యంగా వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుంటే ముఖ్యంగా ఎంతో ముఖ్యమని చెప్పేసి కూడా స్వాములు అంటున్నారు. అయితే ఈ కాళహస్తి యొక్క ఆలయానికి సంబంధించి విశిష్టత గురించి, మరోపక్క ఈ శివరాత్రి యొక్క విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు అర్ధగిరి స్వామి మనతో పాటు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. స్వామి చెప్పండి స్వామి, కాళహస్తి ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది, ఆ విశిష్టత ఓం నమః శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని నమః. ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం అంటారు. ఈ దక్షిణ కైలాసంలో శివలింగాకారంగా ఉండేవారు స్వామివారు. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవాలు కూడా స్వామివారిని సేవ చేసి స్వామివారి యొక్క శివలింగంలో ఐక్యమైపోయి, స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది, మధ్యలో హస్తి అంటే ఏనుగు దంతాలుంటాయి, దిగువన శ్రీ అంటే సాలిపురుగు ఉంటుంది. ఈ 3 రూపాలతో ఉంటారు స్వామివారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు ఇక్కడ ఉన్న ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారి నామధేయమే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రము ఈ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా కూడా నిర్వహించబడుచున్నవి. అందులో భాగంగా కూడా ఈ రోజున మహాశివరాత్రి, ఈ మహాశివరాత్రి రోజున వేకువజామునే ఆలయం తెరిచి ఉంచి భక్తులు కూడా స్వామి అమ్మవారిని దర్శించుకునేలాగా దర్శనం ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు ఏకాదశ రుద్రులు గనక 11 కాలాల పాటు అత్యంత వైభవోపేతంగా స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతము అట్లాగే వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, పూజలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా స్వామివారికి 4 కాలాల పాటు అభిషేకం నిర్వహిస్తే ఈ మహాశివరాత్రి రోజున మాత్రమే 11 కాలాలు అభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే మరుసటి రోజు బ్రహ్మముహూర్తంలో లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి 11వ కాల అభిషేకం నిర్వహించబడుతుంది. ఆ సమయం వరకు కూడా ప్రతి భక్తుడు కూడా ఈ మహాశివరాత్రి రోజున వేకువజామునే లేచి స్నానమాచరించి ఉపవాసం ఉండి స్వామి అమ్మవారు దర్శించుకొని, అలాగే ప్రదోషకాల ముందు మరలా స్వామి అమ్మవారు దర్శించి రాత్రి కాలంలో జాగరణ చేసి మరుసటి రోజు లింగోద్భవ కాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వారు చేయుచున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, వ్యవసాయము, వ్యవహారములందు కూడా అభివృద్ధి కలిగి పిల్లలకి మంచి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. కావున ప్రతి భక్తుడు కూడా ఈ మహాశివరాత్రి రోజున వేకువజామునే లేచి స్నానం ఆచరించి ఉపవాసం ఉండి లింగోద్భవ కాల సమయంలో స్వామి అమ్మవారు దర్శించుకోవలసిందిగా కోరుచున్నాము. పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. శివ సాహిత్యమును కూడా పొందుతారు. ఓం నమః శివాయ. లింగోద్భవ దర్శనము అంటే ఏంటి? ఆ రోజు అదే ఈరోజు రాత్రికి అది ఆ కార్యక్రమం విశిష్టత అంతా ఎక్కువ భక్తులు దాన్ని దర్శించుకోవాలి. అంటే స్వామివారికి లింగోద్భవ కాల సమయం అనేది రాత్రి బ్రహ్మ ముహూర్తమునందు ఏర్పడుతుంది. ఆ సమయమందు శివుడు ఉద్భవించిన లింగోద్భవ కాల సమయముగా పరిగణనలోకి తీసుకొనబడుతుంది. అందువల్ల రాత్రి అందు జాగరణ చేసి మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో లింగోద్భవ కాల సమయంలో స్వామివారు దర్శించినట్లయితే ఈ మహాశివరాత్రి యొక్క పూర్ణ ఫలితం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున జాగరణ ఉండి రాత్రి జాగరణ చేసి లింగోద్భవ కాల సమయంలో స్వామి అమ్మవారు దర్శించుకునే పరిపూర్ణమైన ఫలితం పొందవలసినదిగా కోరుచున్నాము.
ఓం నమ శివాయ. ఇది మొత్తం మీద చూసుకుంటే శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి ఒక విశిష్టత కావచ్చు. అదేవిధంగా ఈరోజు రాత్రికి జరిగే లింగోద్భవ దర్శనానికి సంబంధించి విశిష్టత గురించి ఈ ప్రధాన అంటే శ్రీకాళహస్తి ఈశ్వర ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు అర్ధగిరి స్వామి ఎంతో స్పష్టంగా చెప్పారు. ఈరోజు స్వామివారిని జాయారం చేసి రాత్రి ఏదైతే ఈ లింగోద్భవ దర్శనం చేసుకుంటే అంటే అంత తిరుగులేని పుణ్యం ఉంటుందని చెప్పేసి కూడా ఈ స్వామి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్ కిరణ్ 99 టీవీ శ్రీకాళహస్తి.